హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఈ వేసవిలో ఎండవేడిని తగ్గించి మన ఒంటికి చలవ చేసే 3 రకాల జావలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ జావలు తాగటం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ముందుగా రాగి జావ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఆ గిన్నెలోనివే ఒక పావు వంతు వాటరు ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంటని సిమ్లో పెట్టుకుందాము. ఈ గిన్నెలోని వాటర్ కొద్దిగా గోరువెచ్చగా అయ్యేలోపు మనం వేరే గిన్నెలోకి వాటర్ తీసుకున్నాం కదండి, దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లు వేడైనాయండి. ఇప్పుడు గిన్నెలో కలుపుకున్న రాగి పిండిని ఉండలు కట్టకుండా స్లోగా స్పూన్తో తిప్పుతూ పోసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు 2-3 నిమిషాల పాటు రాగి పిండిని ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుని అది జావలో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని బెల్లం కరిగేదాకా ఒకసారి బాగా తిప్పుకోవాలండి. దీన్ని స్వీట్ రాగి మాల్ట్ అంటారండి. అదే బెల్లం ఇష్టం లేకపోతే కొద్దిగా ఉప్పు వేసుకునైనా తాగొచ్చు. ఇలా ఉట్టి నీళ్లతో కాకుండా మీరు సగం నీళ్లు సగం పాలు పోసుకునైనా చేసుకోవచ్చు. రాగి జావలో కాల్షియం, ఐరన్ ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బెల్లం అంతా కరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రాగి జావ రెడీ అయిపోయింది. రాగి జావని రోజు పొద్దున్నే చేసుకుని తాగొచ్చండి. మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది. రాగి జావని రెగ్యులర్గా తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇంకా రక్తహీనతని తగ్గిస్తుందండి. అలాగే డయాబెటీస్ని ఇంకా అధిక రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది. మీకు నచ్చితే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకునైనా తాగొచ్చు, లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు బార్లీ జావ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 3/4 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని నీళ్లు కొద్దిగా వేడయ్యేలోపు వేరే చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ల బార్లీ పిండి తీసుకోవాలి. దాంట్లో ఒక 1/4 గ్లాసు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లు వేడైనాయండి. ఇప్పుడు గిన్నెలో కలుపుకున్న బార్లీ పిండిని మెల్లగా గిన్నెలోకి ఉండలు కట్టకుండా కలుపుతూ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బార్లీ పిండిని ఉడకబెట్టుకోవాలి. బార్లీ జావని రోజు పొద్దున్నే లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత తాగొచ్చండి. ఇది వేసవి కాలంలో శరీరానికి బాగా చలువ చేస్తుంది. అలాగే రోజు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బార్లీలో ఉండే ఫైబర్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందండి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి హెల్త్ డ్రింక్. 5 నిమిషాలకి బార్లీ బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగేదాకా ఒక 2 నిమిషాల పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ జావ రెడీ అయ్యింది. ఈ జావని మీరు వేడిగా కానీ లేదా చల్లగా అయినాక అయినా గ్లాస్లో పోసుకొని తాగొచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం జావ ఎలా కాయాలో చూద్దామండి. దీనికోసం ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల సన్న సగ్గుబియ్యం తీసుకుందాము. దాంట్లోకి ఒక 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఒక 10-15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 3/4 కప్పు దాకా నీళ్లు అలాగే ఒక 1/4 కప్పు దాకా పాలు పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఇందాక నానబెట్టుకుని సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిగతా జావల్లాగానే ఈ సగ్గుబియ్యం జావ కూడా ఈ వేసవికాలంలో తీసుకోవడం వలన మన శరీరానికి చలువ చేస్తుందండి. అలాగే తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. 5 నిమిషాలకి సగ్గుబియ్యం ఉడికిపోతుందండి. మీరు ఒకసారి ఇలా ఒత్తుకుని చూసుకోండి ఉడికిందో లేదో. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం కొంచెం పాలు పోసుకున్నాం కదండి, ఈ వేడి మీద బెల్లం వేస్తే పాలు అనేవి విరిగిపోతాయండి. సో స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 2 నిమిషాల పాటు కొంచెం వేడి తగ్గేదాకా ఇలా స్పూన్తో తిప్పుకోవాలి. ముందుగానే ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని బెల్లం కరగబెట్టుకున్నానండి. దాంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. బెల్లం పాకాన్ని వడకట్టి పోసాం కదండి, ఇప్పుడు ఇదంతా దీంట్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం జావ రెడీ అయిందండి. ఈ జావని వేడిగా అయినా తాగొచ్చు, లేదా వేడి తగ్గాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినా తాగొచ్చండి. ఈ 3 రకాల జావలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.